కొమరుమి ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం భీమనగొంది గ్రామంలో గిరిజన కుటుంబంలో జన్మించిన ఒక యువతి కార్నిబాయ్ ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కష్టాలను అధిగమిస్తూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ను అధిరోహించాలనే కలతో ముందుకు సాగుతుంది. ఇక చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి పెంచుకున్న ఆమె పర్వతారోహణలో తన ప్రతిభను చాటుతూ అనేక పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. సాధారణ కుటుంబంలో పుట్టిన అసాధారణ లక్ష్యాన్ని ఎంచుకుని ప్రతి అడుగులోనూ కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగింది. ఇక కుటుంబ ఆర్థిక పరిస్థితి బలంగా లేకపోయినా తన కలను వదలకుండా నిరంతరం శ్రమించింది. శిక్షణ, ప్రయాణాలు, పర్వతారోహణకు అవసరమైన పరికరాల కోసం ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన సవాల్గా భావించి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతుంది. కానీ బాయి విజయం కేవలం ఆమె కుటుంబానిదే కాదు, గిరిజన ప్రాంతాల యువతకు కూడా ఒక స్ఫూర్తి. అవకాశాలు తక్కువైనా సంకల్పం ఉంటే ఏ శిఖరాన్నైనా చేరుకోవచ్చని ఆమె నిరూపిస్తుంది. స్థానికులు, క్రీడా అభిమానులు, ప్రజాప్రతినిధులు ఆమెకు ఆర్థిక సాయం అందించి ఎవరెస్ట్ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు. నుండి పార్టిసిపేట్ చేసిన అప్పుడు కళ్ళకు గంతలు కట్టుకొని 17 దేశాల వాళ్ళతోని 119 మంది విద్యార్థులతో పోటీపడి 4 బంగారు పతకాలను సాధించుకొని రావడం జరిగింది. ఈ ఈవెంట్ అయిన తర్వాత మళ్ళీ పివి నరసింహారావు సార్ గారి పుట్టినరోజు సందర్భంగా పివి సమిట్ క్యాంప్ని వరంగల్ జిల్లా సిస్తుబండ దగ్గర పివి సమిట్ కూడా సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పంగర్షుల పర్వతం, ఉత్తర కాశీ ఏరియాలో ఉన్నటువంటి పంగర్షుల పర్వతం 17,400 ఫీట్లు. ఆ రోజు రాష్ట్ర తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి అందులో టీం లీడ్ చేసి సక్సెస్ఫుల్ అయి రావడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత 2023లో ఇచ్చోడ మండల్ గాయత్రి జలపాతంలో విదేశీయులని ఇక్కడ 17 దేశాల వాళ్ళని ఇక్కడ మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గాయత్రి వాటర్ ఫాల్లో ITDA సపోర్ట్ ద్వారా ఈవెంట్స్ని నియమించుకోవడం జరిగింది. చాలా ఎంజాయ్మెంట్ చేశారు, సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి సెలెక్ట్ అవ్వడంతో పాటు ఇప్పుడు కూడా నేను విజయంతోనే మంచి